కుమారి ఆంటీ దయ వల్ల ఈ బిజినెస్ మరింత హోప్ తెచ్చిపెట్టింది. ఎలా అంటే వేల నుండి లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైతం ఈ ఫుడ్ బిజినెస్ పై ఫోకస్ పెట్టేంత. మరి ఈ ఫుడ్ బిజినెస్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. రెస్టారెంట్స్, హోటల్స్ చివరకు రోడ్ సైడ్ చిన్న బండి పెట్టక్కర్లేదు. ఇంట్లోనే ఉండే మహిళలు కూడా ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే క్వాలిటీ, క్వాంటిటీతో కూడిన ఆహారాన్ని అందిస్తే చాలు. ఇంట్లోనే ఆహార పదార్థాలు తయారు చేసి ఆఫీసుల్లోని ఉద్యోగులకు డెలివరీ చేయొచ్చు. దీన్నే క్లౌడ్ కిచెన్ అంటున్నారు. ఇంట్లో ఉంటూనే, ఇల్లు సర్దుకుంటూనే, భర్తను, పిల్లలను చూసుకుంటూనే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు అన్న డౌట్ ఉంటుంది కదా. అయితే ఇది మీకోసమే. మీ బిజినెస్ ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే లక్షలు సంపాదించుకోవచ్చు. తొలుత మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుండి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు రూ. 1,500 నుండి రూ. 2,000 వరకు ఖర్చవుతుంది. దరఖాస్తు చేసిన 8 రోజులలోపు FSSAI ఖాతా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫిలప్ చేశాక మీ మెనూని సిద్ధం చేసుకోవాలి. మీరు ఏ వంటలైతే చేయగలుగుతారో ఆ ఆహార పదార్థాల మెనూని సిద్ధం చేసుకోవాలి. తొలినాళ్లలో కాస్త కష్టం అనిపించినప్పుడు కేవలం టిఫిన్స్ తో కూడా ఈ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకోవచ్చు. బాగుందనుకుంటే మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడిదే క్లౌడ్ కిచెన్ నగరాల్లో నయా ట్రెండ్ అవుతోంది. మెక్డొనాల్డ్స్, డామినోస్ వంటి పెద్ద బ్రాండ్స్ క్లౌడ్ కిచెన్స్ ని తెరిచాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఎంత లాభాలు తెచ్చిపెడుతోందో. నాగచైతన్య కూడా షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ తెరిచిన సంగతి విదితమే. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆరంభం పేరుతో ఓ క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసింది. ఇంత భారీ స్థాయిలో పెట్టలేకపోయినప్పటికీ చిన్న స్థాయిలో రూ. 15,000 ఖర్చుతో కూడా ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.